హాయ్ ఫ్రెండ్స్, అందరికీ జై శ్రీ గణేశ. ఇక్కడ చూసుకున్నట్టయితే కృష్ణుడి రూపంలో ఈ గణేశుడిని తయారు చేయడం జరిగింది. అలాగే పక్కనున్న మరో గణేశుడిని చూసుకున్నట్టయితే లాస్ట్ ఇయర్ బాలాపూర్ గణేష్ మోడల్లో ఈ గణేశుడిని తయారు చేయడం జరిగింది. ఈ గణేశుడికి చెవులు, కళ్ళు మూమెంట్ లేవు. అలాగే ఈ గణేశుని చూసుకున్నట్టయితే 15 అడుగుల హైట్ వరకు ఉంటుంది. అలాగే పక్కనున్న మరో గణేశుడిని చూసినట్టయితే రథం మీద కూర్చున్నట్టుగా ఈ గణేష్ విగ్రహాన్ని తయారు చేయడం జరిగింది. అలాగే రథం వెనకాల బ్యాక్గ్రౌండ్లో శేషనాగు, అలాగే ముందు చూసుకున్నట్టయితే శివుడు రథాన్ని లాగుతున్నట్టుగా నందిని తయారు చేయడం జరిగింది. మరో వినాయకుని చూసుకున్నట్టయితే ఈ గణేశుడిని ఆల్రెడీ సేల్ అయిపోయింది. ఈ గణేశుడు ఒక హైట్ వచ్చి 10 అడుగులు. ఈ డిజైన్ ఓల్డ్ మోడల్ అయినప్పటికీ ఈ వినాయకుడు నైట్ టైం లైటింగ్లో అదిరిపోయేలా కనపడుతుంది. మరో వినాయకుడిని చూసుకున్నట్టయితే ఈ గణేశుడు యొక్క హైట్ 14 అడుగులు. ఆ పక్క ఈ పక్క నంది, అలాగే వెనకాల బ్యాక్గ్రౌండ్ చూసుకున్నట్టయితే సూర్యుడిని ఇవ్వడం జరిగింది. ఇది త్రిశూలం పట్టుకున్నట్టు ఈ విగ్రహాన్ని తయారు చేయడం జరిగింది. ఈ గణేశుడు యొక్క విగ్రహాన్ని చూసుకుంటే మహారాజా స్టైల్లో ఈ విగ్రహాన్ని తయారు చేయడం జరిగింది. ఈ గణేశుడికి ఆ పక్క ఈ పక్క గుర్రాలు డిజైన్ రావడం జరిగింది. అలాగే ఈ గణేశ్ యొక్క పెయింటింగ్ వర్క్ జరుగుతుంది. లోపల ఇంకా వినాయకులు ఉన్న చూద్దాం రండి. ఈ వరుసలో ఉన్న గణేష్ విగ్రహాలన్నీ బయట పెట్టిన రథం మీద కూర్చున్నట్టుగా ఉన్న గణేశుడు మోడల్స్. అలాగే ఈ పక్కనున్న గణేష్ విగ్రహాలు కూడా చూస్తే సేమ్ అదే మోడల్స్ విగ్రహాలని తయారు చేయడం జరుగుతుంది. ఇక్కడ ఉన్న 4 వరుసల్లో సేమ్ ఇదే టైప్ విగ్రహాలను తయారు చేయడం జరిగింది. అలాగే చూసుకున్నట్టయితే ఇంకా లోపలికి వెళ్దాం. ఇంకేమైనా డిఫరెంట్ మోడల్స్ గణేష్లు ఉన్నారో చూద్దాం. బాలాపూర్ గణేష్ మోడల్ని తయారు చేయడం జరిగింది. ఈ రోలో ఈ వరుసలో కూడా బాలాపూర్ గణేష్ మోడల్స్ విగ్రహాలను తయారు చేయడం జరిగింది. ఈ వరుస మొత్తం అయ్యే విగ్రహాలు. అలాగే మరో విగ్రహాన్ని చూసుకుంటే హంసపీఠంపై కూర్చున్నట్టుగా ఈ విగ్రహాన్ని తయారు చేయడం జరిగింది. అలాగే బ్యాక్గ్రౌండ్ డిజైన్ అద్భుతంగా ఇచ్చారు. అలాగే బ్యాక్గ్రౌండ్లో చూసుకున్నట్టయితే రాధాకృష్ణ విగ్రహాలను కూడా ఇవ్వడం జరిగింది. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.